నమస్తే. రాకేష్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికలో టఫ్ ఫైట్ నడిచింది. సో లాస్ట్ మినిట్లో ఏం జరిగింది ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. లాస్ట్ మినిట్లో ఏం జరిగింది? లాస్ట్ మినిట్ వరకు మంచి ఫైట్ ఇచ్చారు తీర్మానం. ఏం జరిగి ఉండొచ్చు, ఏమనుకుంటారు? 100% ఎప్పుడు కూడా పబ్లిక్ టాక్లో ఏం వినిపిస్తుందో ఫలితం కూడా ఆ రకమైనటువంటి ఫలితమే వస్తుంది. కానీ మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను, నేను కూడా ఎందుకంటే సుదీర్ఘంగా 12 ఏళ్ల పాటు నేను రాజకీయాల్లో ఉన్న అనేక ఎన్నికలను చూశాను, విశ్లేషించిన కూడా. మొట్టమొదటిసారి పబ్లిక్ టాక్ ఒకలా ఉంటే ఫలితం ఇంకోలా వచ్చాయి. 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, నల్గొండ, ఖమ్మం. ఎక్కడికి పోయినా ఏ పొలిటికల్ పార్టీ లీడర్ని అడిగినా, ఏ పొలిటికల్ పార్టీ కార్యకర్తని అడిగినా, లేకపోతే ఏ జిల్లా మీడియా పర్సన్ అడిగినా కూడా ఒకటే చెప్పిండు, ఖచ్చితంగా ఈ సీటు మాత్రం బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా ఫలితం మాత్రం దానికి భిన్నంగా వచ్చింది. నిజంగా నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే నేను 34 కాన్స్టిట్యున్సీలో 31 కాన్స్టిట్యున్సీలో మీటింగ్లకు వెళ్ళాను, లైబ్రరీస్కి వెళ్ళినా, కోచింగ్ సెంటర్స్ వెళ్ళినా, తర్వాత చాలామందిని విస్తృతంగా నేను కలిసి చర్చించినా కూడా. మరి అలాంటి సందర్భంలో ఎక్కడ కూడా నాకు నెగిటివ్ కూడా వినబడలేదు, కనబడలేదు. అలాంటి సందర్భంలో ఈ ఫలితం రావడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఫలితం ఒకలాగా, దాని తర్వాత పబ్లిక్ టాక్ ఒకలాగా ఉంది అంటే ఖచ్చితంగా దేర్ మస్ట్ బి సంథింగ్ హిడెన్. ఓకే, మేము కూడా తిరిగినాం నల్గొండ, వరంగల్ ప్రాంతంలో. సో పార్టీ కంటే వ్యక్తిగతంగా రాకేష్ రెడ్డికే ఓట్లు ఎక్కువ పడినట్టు అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఏం జరిగింది చివరి నిమిషంలో? అంటే తీర్మానం మల్లన్న మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ ఏం జరిగి ఉండొచ్చు? మంచి మెజారిటీ ఏం కాదు, బొటాబొటి మెజారిటీ. 3,36,000 ఓట్లు పోలైనాయి. నేను ఓడిపోయింది కేవలం 11,000 చేంజ్, 12,000 ఓట్లతో నేను ఓడిపోయినా. అది పెద్ద మెజారిటీ అని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 3 జిల్లాల్లో 34 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకే ఉన్నారు, 5 ఎంపీలు వాళ్ళకే ఉన్నారు. దాని తర్వాత 7 మంత్రులు ఉన్నారు, 12 మంది మంత్రులు, 7 మంత్రులు ఖమ్మం జిల్లా వాళ్ళే, మనం ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా వాళ్ళే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇలాంటి ఒక 11,000 ఓట్లతో ఓడిపోవడం పెద్ద విశేషం ఏం కాదు. వాళ్ళకి వచ్చిన మెజార్టీ పెద్ద విశేషమైనటువంటి మెజార్టీ అని నేను అనుకోవట్లేదు. ఒకటైతే ఓట్ రిజిస్ట్రేషన్లో ఏమైనా జరిగిందా అనేది తేలాల్సి ఉన్నది. ఏమైనా బోగస్ ఓట్లు ఉన్నాయా అనేది ఒకటి అనుమానం ఉంది. రెండవది మా కళ్ళెదుటనే కౌంటింగ్ దగ్గర సుమారుగా 4 నుండి 5,000 ఓట్లు యాడ్ చేయడం జరిగింది. అంటే ఏ విధంగా యాడ్ చేయడం? అంటే ఒక్కో టేబుల్ దగ్గర ఇప్పుడు మాకు చెప్పే కౌంట్ ఏంటంటే మీకు దీంట్లో 196 ఓట్లు వచ్చినాయని చెప్తున్నారు మా ఏజెంట్స్ ఉన్నప్పుడు. తర్వాత తీన్మార్ మల్లన్నకి 205 వచ్చినాయని చెప్తున్నారు. ఇన్వాలిడ్ అన్ని పక్కన పెడుతున్నారు. ఇన్వాలిడ్ అన్ని తీసుకుపోయి మళ్ళీ 6వ టేబుల్ దగ్గర పెట్టి వాళ్ళకి ఇన్వాలిడ్ అయినాయి అని కలుపుకుంటున్నారు, మాకు ఇన్వాలిడ్ అయినాయని తీసి ట్రాష్ బాక్స్లో వేస్తున్నారు. సో ఈ 196 కాస్త మా 196 కాస్త 196 ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మైనస్ కూడా ఉంటున్నాయి. వాళ్ళకు వచ్చినటువంటి 205, 215 అవుతున్నాయి. అట్లా ప్రతి టేబుల్ మీద కనీసం 5 నుండి 10 ఓట్లు కలిపిన్లు. 24 టేబుల్, 4 హాళ్ళు, అట్లా 6 రౌండ్లు అయినాయి. అట్లా ప్రతి దగ్గర వాళ్ళు ఓట్లు కలుపుకున్నారు. అవే 4,500. దాని తర్వాత ఒకటే రౌండ్ నెంబర్ 3, హాల్ నెంబర్ 3లో ఒక సుమారుగా 1000 ఓట్లు కలిసినాయి. ఈ రకంగా నా అంచనా అయితే కనీసము ఒక 4,000-5,000 ఓట్లు ఇట్లా కలవడం ద్వారానే వాళ్ళకి వచ్చేసినాయి. ఇక మిగతా ఏదైనా మాకు ఓటింగ్ రిజిస్ట్రేషన్లో ఏదైనా జరిగిందేమో అనుమానం మాత్రం తప్పకుండా ఉంది. ఫస్ట్ రౌండ్ నుంచి కూడా తీన్మార్ మల్లన్ననే లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఉన్నారు వారు ఉన్నారు, నేను కాదనడం లేదు. ఫస్ట్ రౌండ్లో వారికి వచ్చింది, సెకండ్ రౌండ్లో వచ్చింది, థర్డ్ రౌండ్లో వచ్చింది. ఒక రౌండ్ మాకు మెజారిటీ వచ్చింది, తర్వాత సెకండ్ ఓటింగ్లో మాకు మెజారిటీ వచ్చినాయి. సో అన్ని రౌండ్లు వాళ్ళే మెజారిటీ లేరు, కొన్ని రౌండ్లు మీ మెజారిటీ ఉన్నాం, ఎక్కువ రౌండ్స్ వాళ్ళు మెజారిటీ ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా సరే, దాని వెనుక ఎన్నో జరిగినాయి అనేది అనుమానం అయితే చాలామందికి ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యయుతంగా వారికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా కూడా వారు గెలిచినట్టే. కాబట్టి ఆయన 50% మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు. కానీ నేను బయటకు వచ్చి నేనే వారి విజయాన్ని అంగీకరించి నేను బయటికి రావడం జరిగింది. సో అంటే అధికార పార్టీకి ఒక విధంగా మీరు చెమటలు పట్టించినట్టు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఓన్లీ పట్టభద్రులు మాత్రం ఓట్లేస్తారు. ఒకవైపు టఫ్ ఫైట్ ఇచ్చారు, చాలా ఫైట్ ఇచ్చారు. ఒకనొక సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా నెలకొంది. అక్కడ ఓడిపోయిన తర్వాత ఏమనిపించింది రాకేష్ రెడ్డి గారికి? డెఫినెట్గా ఈ ఫలితం కొంచెం నిరాశపరిచింది.
ఓకే. ఎందుకంటే మొదటి నుండి కూడా మేము గెలుస్తామని అనుకున్నటువంటి ఎన్నిక ఇది. సడన్గా ఓడిపోయేసరికి చాలా నిరాశకు గురి చేసింది. కాకపోతే ఇటువంటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో సైతం మేము ఓట్లు సాధించడం, అది కూడా టీఆర్ఎస్కి కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి సెక్షన్ ఇదంతా కూడా, అంత విద్యావంతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నటువంటి సెక్షన్లో కూడా మేము ఈ రకమైనటువంటి ఓట్లు సాధించడం, ఒక గట్టి పోటీని ఇవ్వడం, 4 రోజుల పాటు కౌంటింగ్లో వాళ్ళకి ఫలితం రాకుండా మేము చేయగలిగినాం, కట్టడి చేయగలిగినాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మోరల్ విక్టరీ. నాకు సంబంధించి ఇది ఇస్ అ మోరల్ విక్టరీ. టెక్నికల్గా నేను ఓడిపోయినా, మోరల్గా మాత్రం నేనే గెలిచినా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీగా ఉండదు, భూస్థాపితం అవుతుంది, కుప్పగూలుతుంది, సమాధి అవుతుంది అన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఒక కనువిప్పు లాంటిది. ఏ సెక్షన్స్ అయితే టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించినాయి ఆ సెక్షన్స్ ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీతో కలిసి వస్తున్నాయి అని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. సో తీన్మార్మల్లను చాలా హామీలు ఇచ్చారు. జీవో 46 కావచ్చు, చాలా మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు, టీచర్స్కి, వీళ్ళందరికీ చాలా హామీలు ఇచ్చారు. వాటి మీద మీ ఫైట్ ఉండబోతుందా భవిష్యత్తు? 100% ఉంటుంది, 100% ఉంటుంది. నేను నా ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా నేను కూడా చెప్పిన జీవో నెంబర్ 46 మీద నేను ఫైట్ చేస్తా, తప్పకుండా ఈ బాధితులకు న్యాయం చేస్తా అని మాట ఇచ్చిన. నేను గెలవపోయి ఉండొచ్చు, గెలవకపోయినా నేను ప్రజాక్షేత్రంలో ఉంటా. నేను చట్టసభల్లోకి అడుగు పెడతా, చట్టసభల్లో ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తా, పోరాటం చేస్తా అని అనుకున్నాను. చట్టసభలో నేను అడుగు పెట్టలేకపోయినా, కానీ జనసభలో తప్పకుండా 365 రోజులు 65 రోజులు నేను పోరాటం చేస్తాను. చట్టసభలు సంవత్సరానికి 40 రోజులే సాగుతాయి, కానీ జనసభ ప్రతిరోజు ఉంటుంది, నిత్యం ఉంటుంది. నిత్యం జరిగేటువంటి జనసభలో ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తా, పోరాటం చేస్తా, ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం ఎక్స్పోజ్ చేస్తా. తప్పకుండా బాధితులు ఎవరైతుందో ఆ జీవో నెంబర్ 46 బాధితులు కానీ ఇతర బాధితులు కానీ తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం దిగొచ్చే విధంగా నేను చూస్తాను. చివరిగా ముగిసినటువంటి ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక గురించి ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఒకటి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఓటు వేసేటప్పుడు తప్పకుండా మనం ఒక పరిణతితో ఓటు వేయాలి, ఒక అవేర్నెస్తో ఓటు వేయాలి 100%. కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే దాంట్లో ప్రజలు ముందుంటా ఉన్నారు. తప్పకుండా ఫ్యూచర్లో కూడా ఆ రకమైనటువంటి తీర్పునే ఇస్తారని చెప్పి నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి అధికార పార్టీ కాబట్టి కొన్ని అవకతవకలు జరిగాయి. దీని మీద మల్లన్న గెలుపుపై కొన్ని అనుమానాలు వస్తున్నాయని అభ్యర్థి రాకేష్ రెడ్డి చెప్తున్నారు.